ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండలం మాచనేనిపేటలో ప్రియురాలిని హత్య చేసి పొలంలో పాతిపెట్టాడు ప్రియుడు. స్వాతి అనే మహిళతో వీరభద్రం అనే వ్యక్తి కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. ఆర్థిక లావాదేవీల విషయంలో స్వాతిని వీరభద్రం హత్య చేసి తన పత్తి చేలలో పాతిపెట్టాడు. అయితే ఈ హత్య వెనుక సినిమాను మించిన ట్విస్టులున్నాయి. స్వాతికి గతంలో పెళ్లైంది. కానీ కొన్నాళ్లకే తన భర్తతో విడాకులు తీసుకుని కొత్తగూడెంలోని ఓ షాపింగ్ మాల్లో ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తుంది. అదే షాపింగ్ మాల్లో పనిచేస్తున్న వీరభద్రంతో ఆమెకు పరిచయం అయింది. ఆ పరిచయం కొన్నాళ్లకు సహజీవనం వరకు దారితీసింది. వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం నడుస్తూ ఉండగా స్వాతి ఓ వివాదంలో చిక్కుకుంది. అదే మాల్లో పనిచేస్తున్న రత్నకుమార్ అనే వ్యక్తికి సింగరేణిలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి 10 లక్షల రూపాయలు అతని నుంచి తీసుకుంది. అంతేకాదు ఉద్యోగం రావాలంటే వీరభద్రం భార్య నందినిని హత్య చేయాలని రత్నకుమార్తో దాడి చేయించింది. వీరభద్రంతో కలిసి ఉండటానికి అడ్డుగా ఉన్న అతని భార్యను లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ దాడికి పురిగొల్పింది. దీంతో రత్నకుమార్ ఈ కేసులో ఇరుక్కున్నాడు. ఓవైపు దాడిలో కేసులో అవమానాలు, మరోవైపు ఉద్యోగం పేరుతో డబ్బులు పోవడంతో రత్నకుమార్ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కేసులో స్వాతి, వీరభద్రం ఇరుక్కున్నారు. రత్నకుమార్ ఇచ్చిన డబ్బు ఇవ్వాలని పోలీసుల నుంచి స్వాతికి ఒత్తిడి పెరిగింది. దీంతో వీరభద్రాన్ని స్వాతి డబ్బులు అడగటం మొదలుపెట్టింది. వీరభద్రం వివాహేతర సంబంధం కూడా ఇంట్లో తెలియటంతో భార్య, కుమారుడి నుంచి ఇబ్బందులు పెరిగాయి. దీంతో ఈ అన్ని సమస్యలకు స్వాతి కారణమని భావించిన వీరభద్రం స్వాతిని హత్య చేశాడు. మటన్ కత్తితో హత్య చేసి కోనె సంచిలో తీసుకెళ్లి తన పత్తి చేనులో పాతిపెట్టాడు. ఈ విషయాన్ని బయటపెట్టిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మాచినేనిపేట తండా గ్రామ పంచాయతీ సెక్రటరీ గారి ఫిర్యాదు మేరకు మాచినేనిపేట తండకు చెందినటువంటి భానోత్ భద్రము మరియు అతని తల్లి భానోత్ భద్రంకు ఇంతకుముందే పరిచయమైన వివాహిత ఇంటిలో సహజీవనం చేస్తున్నటువంటి వివాహిత ఆమెను చంపాలనే ఉద్దేశంతో 9వ తారీఖు మధ్యాహ్నం సమయంలో హత్య చేసి డెడ్ బాడీని అతను ఎవరికి కనబడకుండా డెడ్ బాడీని అతనికి గల పత్తి చేనులో మన మాచినేనిపేట తండ సమీపంలో గల రోడ్డుకు సమీపంలో గల అతని యొక్క పత్తి చేనులో బొంద తీసి అంటే ఒక గుంటను అంటే తీసి వాళ్ళ అమ్మ సాయంతో తీసి దాన్ని పాతి పెట్టడం జరిగింది. ఏంటి మన ఫిర్యాదు మేరకు అంటే మన మాచినేనిపేట తండ సెక్రటరీ ఫిర్యాదు మేరకు మనం కేసు రిజిస్టర్ చేసుకొని ఆ కేసులో భాగంగా పూడ్చిపెట్టబడినటువంటి సంబంధించింది కాబట్టి మేడం సమక్షంలో మన తహసీల్దార్ జూలూరుపాడు గారి సమక్షంలో ఇంక్వెస్ట్ నిర్వహించడం జరిగింది. తదుపరి విచారణ జరుగుతుంది. అతన్ని అంటే మనకు ఎక్స్ట్రా జ్యుడిషియల్ అంటే మన మేడం అంటే సెక్రటరీ మేడం కన్ఫెషన్ ప్రకారం అతని దగ్గర ఉన్న అంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కత్తితోటి అతని తల మీద నరికి చంపడం జరిగిందని చెప్పడం జరిగింది. పనిచేస్తున్నాను. నా పేరు కుదురుపాక నిర్మల. ఈరోజు జరిగిన సంఘటన సిఐ గారు కాల్ చేసి ఇలా తోట స్వాతి ఇట్లా మర్డర్ జరిగింది, మీరు మహిళా మండలంలో రావాల్సిందని కాల్ చేస్తే మేము వచ్చాము. ఇక్కడికి వచ్చాక మీ ఎంఆర్ఓ గారు మేడం, సిఐ గారు, ఎస్ఐ గారు, ఈ డిపార్ట్మెంట్ మొత్తం మీడియా సమక్షంలో మహిళా మండల సమక్షంలో ఆ బాడీని తవ్వి వెలికి తీయడం జరిగింది. అందరికీ నమస్తే. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం మాచినేనిపేట గ్రామంలో ఈరోజు దారుణ హత్య జరగడం అది అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు దారుణ హత్య జరిగిన విషయంలో మాకు డిఎస్పి గారు, ఎస్ఐ గారు, సిఐ గారు కూడా, ఎంఆర్ఓ గారు కూడా మాకు కూడా తెలియజేస్తే వాళ్ళతో పాటు మేము కూడా సహకరించాము. ఇక్కడ మొహద్దగాని ఛాన్లో పూడ్చి పెట్టడం జరిగింది. వాళ్ళు గతంలో సాయిరాం తండాలో గత